ఓకే, రికార్డింగ్ ఆన్లో ఉంది కదా. ఓకే ఫైన్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను. షీట్ ఉందా మీ దగ్గర చాట్ బాక్స్లో? నేను మళ్ళీ చేస్తాను చూడండి. ఉందా? ఓకే ఫైన్. చూడండి. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. ఫస్ట్ స్టెప్ OX15లో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. నెక్స్ట్ క్రియేట్ ఏ కంపెనీ కోడ్. సెకండ్ స్టెప్లో ఒక కంపెనీ కోడ్ని క్రియేట్ చేసాం. థర్డ్ స్టెప్లో అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్లో చేసినటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. సెకండ్ స్టెప్. ఓకే, ఫస్ట్ కాన్ఫిగరేషన్లో చేసిన కాన్ఫిగరేషన్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. సెకండ్ కాన్ఫిగరేషన్లో ఏం చేసాము? కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము. థర్డ్ స్టెప్లో కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేసాం. అసైన్ చేయటం అంటే ఏంటి? లింక్ చేయటం అంటారు. లింక్. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. మీరు ఏ కాన్ఫిగరేషన్ అయినా చేయండి, కంప్లీట్గా అది మీ కంపెనీ కోడ్కి అసైన్ అవుతుంది. అది డైరెక్ట్గా అవ్వచ్చు, మేబీ ఇండైరెక్ట్గా అయినా అవ్వచ్చు. ఎనీ టైప్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్. సో ఈ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ప్రతిదీ కూడా కంపెనీ కోడ్కి లింక్ అప్ అవుతుంది. డైరెక్ట్గా అవ్వచ్చు, ఇండైరెక్ట్గా అవ్వచ్చు. సో మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాము. తర్వాత గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి మంది? MRFG, మెడ్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. సో మెడ్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీలో MRF టైర్స్ అనేది ఒక సపరేట్ డివిజన్. సో అందువల్ల ఒక కంపెనీ కోడ్ని క్రియేట్ చేసాం. తర్వాత కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేసాం థర్డ్ స్టెప్లో. సో ఫోర్త్ స్టెప్ ఏంటి? ప్రతి కంపెనీకి కూడా బ్రాంచెస్ ఉంటాయి. బ్రాంచ్ అంటే మామూలుగా మనం విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్ అంటాం. అది నాన్ SAP టెర్మినాలజీలో వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్. బట్ SAP టెర్మినాలజీలో ఏమంటాము? బిజినెస్ ఏరియా అంటాం. బిజినెస్ ఏరియాని మనం క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్, ఒక షీట్ ఉంది కదా మీకు, టాటా అని ఉంది, చూపించండి. ఇక్కడ చూడండి. టాటా గ్రూప్ అండర్లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ ఉన్నాయి. టాటా గ్రూప్ పొజిషన్ లో మనం MRFG గ్రూప్ తీసుకున్నాం. వాటి అండర్లో టాటా స్టీల్ ఉంది. టాటా స్టీల్ పొజిషన్ లో MRF టైర్స్ తీసుకున్నాం. తర్వాత ఏమున్నాయి? బ్రాంచెస్ ఉన్నాయి. కింద చూడండి, బ్రాంచెస్ అన్నమాట ఇవన్నీ కూడా. నాన్ SAP టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాం. SAP టెర్మినాలజీలో ఏమంటాము? బిజినెస్ ఏరియా అంటారు. ఆన్ ది నాన్ SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్. ఆన్ ది SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. సో మనం ఇప్పుడు బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేయాలి. ప్రతి కంపెనీకి బిజినెస్ ఏరియాస్ ఉంటాయని చెప్పాను కదా. బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేయాలి. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. SPRO. సో మనం టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. OX03 కదా, టీ కోడ్ కూడా ఇవ్వచ్చు. లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. IMG, వెళ్ళండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ బిజినెస్ ఏరియా. సేమ్ లైన్ లో చూడండి. OX03 లాస్ట్ లో 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ఈ టీ కోడ్ ద్వారా కూడా డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. ఇది పాత్. ఓకే, డిఫైన్ బిజినెస్ ఏరియాకి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఓకే, సో మనం ఒక 4 బిజినెస్ ఏరియాస్ ని మనం క్రియేట్ చేద్దాం. బిజినెస్ ఏరియాస్ ఎగ్జాంపుల్ MRHB. డిస్క్రిప్షన్ ఇవ్వండి. హైదరాబాద్ బిజినెస్ ఏరియా.
లాస్ట్ లో బిజినెస్ ఏరియా తర్వాత మీ కంపెనీకి ఒక ఐఫాన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అక్కడ కాదు, రైట్ సైడ్, రైట్ నెక్స్ట్ డిస్క్రిప్షన్ ట్యాబ్ లో ఇలా మీ కంపెనీ కోడ్ ఇస్తే ఏమవుతుందంటే మీ కంపెనీ కోడ్ అంటే మీ బిజినెస్ ఏరియా అని అర్థమవుతుంది. మన కంపెనీ కోడ్ ఏంటి? MR11. నెక్స్ట్ వన్ MRVB. విజయవాడ బిజినెస్ ఏరియా. నెక్స్ట్ MRBB బెంగళూరు బిజినెస్ ఏరియా. నెక్స్ట్ ఇంకోటి ఏదైనా తీసుకోండి, అలాగే మీ ఇష్టం. మనం 4 బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేసాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనం చేస్తున్న కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మీరు ECC సర్వర్ లో చేస్తున్న S/4HANA సర్వర్ లో చేసిన సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెంట్. సేమ్ టు సేమ్, 100% సేమ్ టు సేమ్ ఉంటుంది, ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఓకే, సో బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్ అని అర్థం. నాన్ SAP టెర్మినాలజీలో మనము ఏమంటాము? బ్రాంచ్ అంటాం. SAP టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటాం. సో మనకి 4 బిజినెస్ ఏరియాస్ ని మనం క్రియేట్ చేసాం. ఎంటర్, సేవ్. TR జనరేట్ చేయండి. ఏం చేసాం మనం? డిఫైన్ బిజినెస్ ఏరియాస్. సేవ్ చేయండి. బిజినెస్ ఏరియాస్ ని మనం డిఫైన్ చేసాం. సో బిజినెస్ ఏరియాస్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి మనకి? బ్రాంచ్ వైజ్ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి. ఒక బ్రాంచ్ నుండి ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఒక బ్రాంచ్ నుండి సేల్స్ ఎంత వచ్చింది, ఒక బ్రాంచ్ వైజ్ ప్రాఫిట్స్ ఎంత, బ్రాంచ్ వైజ్ ఎక్స్పెండిచర్ ఎంత అయింది, బిజినెస్ ఎంత చేసాం. సో ఇవన్నీ ట్రాక్ చేయడానికి బిజినెస్ ఏరియాస్ అనేది ఉపయోగపడుతుంది. మనం ఏం చేసాము? బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేసాం. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బ్రాంచ్. నాన్ SAP టెర్మినాలజీలో మనం బ్రాంచ్ అంటాం, SAP టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే అసలు మీనింగ్ ఏంటి? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా ఒక హెడ్ క్వార్టర్ అనమాట. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్. బిజినెస్ ఏరియా అంటే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మన బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా ఒక హెడ్ క్వార్టర్ లాంటిది. అలాగే ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఆల్ బిజినెస్ ఏరియాస్ కి సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం బేస్డ్ ఆన్ ది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అన్నమాట. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. అలాగే ఆల్ బిజినెస్ ఏరియాస్ కి సంబంధించిన కంప్లీట్ డేటాని ఫైండ్ అవుట్ చేయడానికి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఉపయోగపడుతుంది. ట్రాన్సాక్షన్ రిపోర్ట్ OCC1. OCC1 వెళ్ళండి. మీరు పాత్ సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి, అక్కడే పాత్ ఉంటుంది. బ్యాక్ ఇక్కడ చూడండి, డిఫైన్ బిజినెస్ ఏరియాస్. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా కదా, రైట్. OCC1 లాస్ట్ లో ఉంది, 4 డిజిట్స్ చూడండి, టీ కోడ్. అది టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. నేను పాత్రలో చెప్తున్నాను, మీరు డైరెక్ట్ గా కమాండింగ్ ఫీల్డ్ లో OCC1 ఇచ్చినా కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేయొచ్చు.
ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. MRCC డిస్క్రిప్షన్ ఇవ్వండి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అని మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇప్పుడు MRCC ఇట్లా డిఫరెంట్ నేమ్స్ ఇస్తున్నాను. యూ కెన్ స్పెసిఫై ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏవైనా తీసుకోవచ్చు అండి, మీ ఇష్టం. మీరు కన్సాలిడేషన్ లెటర్స్ 1 or 2 letters రిమూవ్ చేసి యాడ్ చేయండి. తీసుకోవట్లేదు కదా, కన్సాలిడేషన్ అని ఉంది కదా. MRCC ఇచ్చాను. MRCC అంటే ఏంటి? మన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆల్ బిజినెస్ ఏరియాస్ అని అర్థం. బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది ఒక హెడ్ క్వార్టర్ లాంటిది అనమాట. మనకి 4 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, వాటన్నిటికీ కూడా ఇది మెయిన్ హెడ్ క్వార్టర్. MRCC తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎట్లయినా తీసుకోండి. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోవచ్చు. సేవ్ చేయండి. MRCC ఇక్కడ ఏం చేసాం మనం? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసాం. డిఫైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అండ్ సేవ్. సేవ్ చేయండి. ఓకే, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసాం. MRCC మన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. అసైన్ బిజినెస్ ఏరియాస్ టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. మనం ఏం చేసాం? ఫస్ట్ లో ఏం చేసాం? ఈరోజు ఫస్ట్ మనం 4th కాన్ఫిగరేషన్ లో ఏం చేసాము? బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేసాం. 4th స్టెప్ లో బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేసాం. 5th స్టెప్ లో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసాం. సో 6th స్టెప్ ఏం చేస్తున్నాము? బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా హెడ్ క్వార్టర్ కాబట్టి ఒకదానికొకటి లింక్ చేస్తున్నాం. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని అసైన్ చేస్తున్నాం. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఓకే, OBB6 వెళ్ళండి. సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి. అసైన్మెంట్స్ లోకి వెళ్ళాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో అక్కడ కాదు, అది కాదు, వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. థర్డ్ వన్ అదే OBB6 కదా, వెళ్ళండి. థర్డ్ వన్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. ఓపెన్ చేయండి. బిజినెస్ ఏరియా ఓపెన్ చేయండి. అలా కాదు, వచ్చేసినాయి, అన్నీ వచ్చినాయా? ఓకే ఫైన్. చూడండి, మనం 4 క్రియేట్ చేసాం. ఆ 4 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే ఏంటి? MRHDకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అది సెలెక్ట్ అంటే. క్లిక్ చేయండి అక్కడ, చూసారా? ఇంకోటి కూడా చేయండి. నెక్స్ట్ వన్. ఈ 4 మనం క్రియేట్ చేసాం. ముంబై బిజినెస్ ఏరియా మీరు కాదనుకుంటాను చేస్తుంది. దానికి నేమ్ వేరేలా ఇచ్చారు మీరు. ఓకే ఫైన్. తర్వాత చూద్దాం. వెయిట్ చూడండి, ఎక్కడ ఉంటుంది? అక్కడే పైన ఉంది. అక్కడే పైన థర్డ్ ఫస్ట్ వన్, దానిపైన హైదరాబాద్ బిజినెస్ ఏరియా పైన ఉంది చూడండి, MRBB. అది చూసారా? ఈ 4 మనం క్రియేట్ చేసాం. ఈ 4 బిజినెస్ ఏరియాస్ ని మనం క్రియేట్ చేసాం. లెఫ్ట్ సైడ్ ఉన్న నేమ్స్ చూడండి. MRBB చూపించండి, లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి. MRBB, MRHB, MRND, MRVB, ఇవన్నీ మన బిజినెస్ ఏరియాస్. మనం సెలెక్ట్ చేసాం. ఆయన సెలెక్ట్ అంటే ఎక్కడ చేయాలి? ఆ లెఫ్ట్ సైడ్ ట్యాబ్, లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. అది సెలెక్ట్ అంటారు SAPలో, అది అక్కడ క్లిక్ చేయాలి. సో ఇవన్నీ బిజినెస్ ఏరియాస్. ఈ బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని ఇవ్వాలి. రైట్ సైడ్ చూడండి, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. మన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏంటి? MRCC ఇవ్వండి. MRCC ఇవ్వండి. క్రింద కూడా ఇవ్వండి. సెలెక్ట్ చేయకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా ఇవ్వచ్చు.
ఓకే, మన బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా చూడండి, బిజినెస్ ఏరియాస్ అనేవి డిఫరెంట్ గా ఉంటుంది, డిఫరెంట్ నేమ్స్ తోటి ఉన్నాయి. 4 బిజినెస్ ఏరియాస్ 4 నేమ్స్ ఉన్నాయి. బట్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మాత్రం చేంజ్ అవ్వలేదు. అంటే ఇది మెయిన్ హెడ్ క్వార్టర్ అనమాట, అందువల్ల చేంజ్ అవ్వలేదు. యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది వన్ కైండ్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్. బిజినెస్ ఏరియాస్ అన్నిటినీ కూడా మనం కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేస్తున్నాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అని అర్థం. ఎస్ఏపిలో డైరెక్ట్ గా అవ్వచ్చు, లేదంటే ఇండైరెక్ట్ గా అవ్వచ్చు, కంపెనీ కోడ్ తోటి లింక్ అయి ఉంటాయి. ఓకే, ఎంటర్ సేవ్. ఏం చేస్తాం మనం ఇక్కడ, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. రైట్ సైడ్ కొంచెం మూవ్ చేయండి, రైట్ సైడ్ మూవ్ చేయండి, కింద పొజిషన్ తర్వాత ట్యాబ్ ఉంది చూస్తారా, అది అడ్జస్ట్ చేయండి. అదే రైట్ సైడ్ కి వెళ్ళండి, రైట్ సైడ్కి వెళ్ళండి. చూసారా, యాడ్ అయిపోయింది అంతా కూడా. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా MR11, ఇవి మన కంపెనీ కోడ్. ఇది మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, MRFG. MRFGలో ఇది ఒక కంపెనీ అనమాట. టాటా గ్రూప్ లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ ఎలా ఉన్నాయో, మెడ్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ అనే కంపెనీలో MRF టైర్స్ అనేది ఒక కంపెనీ కోడ్. మనం MR11 అని తీసుకున్నాం. ఓకే, సేవ్. కంప్లీటెడ్. లాస్ట్ లో చూడండి, ఎల్లో మెసేజ్ ఉంది చూడు, ఎల్లో మెసేజ్ ఉండాలి, ఎల్లో మెసేజ్ రావాలి. అలా వస్తేనే మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది సిస్టమ్ యాక్సెప్ట్ చేసినట్లు, లేకపోతే మీరు రాంగ్ ప్రాపర్ గా చేయనట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. చూడండి, FM ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి, డిపార్ట్మెంట్. వాట్ ఈస్ మీన్ బై ఫంక్షనల్ ఏరియా? ఫంక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ అంటాం. ఎగ్జాంపుల్ సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్ ఉంటాయి. అట్లాగే SAP టెర్మినాలజీలో మనం ఫంక్షనల్ ఏరియా అంటారు. ఆన్ ది నాన్ SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ డిపార్ట్మెంట్. ఆన్ ది SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా అంటాం. డిపార్ట్మెంట్స్ అంటాం మనం రెగ్యులర్ గా, మీ అందరికీ తెలుసు డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ అంటే ఏంటో తెలుసు మీకు. బట్ ఇక్కడ దీన్ని ఏమంటారు, SAP టెర్మినాలజీలో డిపార్ట్మెంట్ ని ఫంక్షనల్ ఏరియా అంటారు. ఆన్ ది నాన్ SAP టెర్మినాలజీ ఏమని పిలుస్తాం మనం, వీఆర్ కాల్డ్ యాజ్ ఏ డిపార్ట్మెంట్. ఆన్ ది SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షనల్ ఏరియా. క్లియర్ కదా? సో ఫంక్షనల్ ఏరియా అంటే అదనమాట. డిపార్ట్మెంట్ ని ఫంక్షనల్ ఏరియా అంటారు. ఎనీ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఏదైనా అవ్వచ్చు, వీటిని ఏమంటారు, ఫంక్షనల్ ఏరియా అంటారు. ఓకే, రైట్, వెళ్ళండి. ఈ టీ కోడ్ యాక్చువల్ గా FM_ ఫంక్షన్ టీ కోడ్ ఇవ్వాలి. పాత్ వర్కౌట్ లేదు, యాక్చువల్ గా ట్రై చేద్దాం. పాత్ చూడండి, పాత్ వర్క్ అవ్వదు, అది టీ కోడ్ రిమూవ్ చేస్తారు SAP నుండి. బాకెళ్ళండి, సేమ్ పార్ట్ పైన చూడండి, పైన ఉంటుంది, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి వెళ్ళండి. మెయింటైన్ డిఫైన్ ఫంక్షన్, అక్కడెక్కడ ఉంది ఆల్రెడీ, కింద ఉంది చూడండి, ఎందుకండి డిఫైన్ ఫంక్షనల్ ఏరియా పైన, కొంచెం పైన, అది డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. ఓకే, చూడండి ఇక్కడ ఏముంది, టీ కోడ్ ఏముంది లాస్ట్ లో, OKBD ఉంది. OKBD ఇస్ నాట్ వర్కింగ్, ఇది పనిచేయట్లేదు. మీరు ఎగ్జిక్యూట్ చేయండి, అవ్వదు మాక్సిమం. ఎగ్జిక్యూట్ అంటే వెయిట్ ఎక్కడికి వెళ్తున్నారు, ఇక్కడే ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి, పనిచేయట్లేదు. టీ కోడ్ చూసారా ఏమడుతుంది, ఇది డైవర్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. FM_ ఫంక్షన్
స్లైడ్ లో ఉంది కదా fm_function అనే టీ కూడా ఉపయోగించాలంట. ఇది వర్కౌట్ లేదు. కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి /n కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి fm_function. వెరీ గుడ్, ఎంటర్ చేయండి. ఓకే, సో ఫంక్షనల్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం మనం. చూసారా, టీ కోడ్ వర్కౌట్ లేదు. సో టీ కోడ్ ఇవ్వండి, పాత్ అనేది వర్కౌట్ లేదు. ఇక్కడ ఏదైనా ఒక నంబర్ కానీ ఏదైనా ఇవ్వచ్చు మనం. ఎగ్జాంపుల్ నెంబర్ ఇవ్వండి 10101. ఎగ్జాంపుల్ 10101. రైట్ సైడ్ క్రియేట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. క్రియేట్ ఒక పేపర్ సింబల్ అని చూసారా, అది క్రియేట్. క్లిక్ చేయండి. ఓకే, కిందకి రండి. ఇక్కడ నేమ్ ఇవ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ గ్రూప్. ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్, లేదా హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ అలా కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం ఎట్లా అని తీసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ అందాం, డివిజన్. నెక్స్ట్ ఫ్రమ్ వ్యాలిడ్ ఫ్రమ్ అన్నట్టు చూడు, లాస్ట్ లో వ్యాలిడ్ ఫ్రమ్, లాస్ట్ లో అక్కడ కింద ఉంది, కిందకి వెళ్ళండి. నెక్స్ట్ లైన్ వ్యాలిడ్ ఫ్రమ్. ఈరోజు డేట్ ఎంత 30/08/2024 ఇవ్వండి. డాట్స్ ఇవ్వాలి, ఆయన ఇస్తున్నారు అలా ఇవ్వాలి. 2024 2 దగ్గరికి వెళ్ళండి. వ్యాలిడ్ 2 29/08/2025. నెక్స్ట్ లాస్ట్ లో కూడా అదే ఉంది. నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్ ఉంది కదా, ఎక్స్ప్లెనేషన్ డేట్, అక్కడ కూడా అదే ఇవ్వండి 29/09/08/2025. సో ఫ్రమ్ వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ 2 అంటే మీనింగ్ ఏంటిది, కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు దీన్ని. కాంట్రాక్ట్ వ్యాలిడ్ ఫ్రమ్ అంటే ఏంటి, ఫ్రమ్ డేట్ టు డేట్ ఇచ్చాం. వ్యాలిడ్ అంటే మీనింగ్ ఏంటి, కాంట్రాక్ట్ విత్ ది క్లయింట్, కాంట్రాక్ట్ పీరియడ్, కాంట్రాక్ట్ అనమాట, ఎప్పటి నుండి ఎప్పటి వరకు. ఓకే, సేవ్ చేయండి, ఎంటర్, సేవ్. ఇక్కడ టీఆర్ జనరేట్ అవ్వదు, చూద్దాం. సేవ్ చేయండి. లాస్ట్ లో మెసేజ్ చూసారా, ఫంక్షనల్ ఏరియా 10101 హ్యాస్ బీన్ సేవ్డ్. టీఆర్ జనరేట్ అవ్వలేదు. ఎందువల్ల జనరేట్ అవ్వలేదు, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది మాస్టర్ డేటా. ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టీఆర్ జనరేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్ఏపిలో 4 టైప్స్ ఆఫ్ ది డేటాస్ ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా అండ్ ప్రోగ్రామింగ్ డేటా. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటో మీకు ఇవన్నీ సపరేట్ గా చెప్తాను, క్లాసెస్ ఉన్నాయి మీకు, జస్ట్ ఐడియా కోసం చెప్తాను. ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్, రెంట్ పెయిడ్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, సాలరీ పెయిడ్, సాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్. సో వీటిని ఏమంటారంటే ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. టీఆర్ జనరేట్ అవ్వదు. నెక్స్ట్ మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే అప్పుడు మనం క్రియేట్ చేసింది మాస్టర్ డేటా, ఇక్కడ కూడా టీఆర్ జనరేట్ అవ్వదు. ఇప్పుడు మనం క్రియేట్ చేసే ఫంక్షనల్ ఏరియా అనేది వన్ కైండ్ ఆఫ్ ది మాస్టర్ డేటా, టీఆర్ జనరేట్ అవ్వదు. అలాగే జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్ లో, టీఆర్ జనరేట్ అవ్వదు, మాస్టర్ డేటా. ప్రతి కంపెనీకి కస్టమర్స్ ఉంటారు, కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం, అక్కడ కూడా టీఆర్ జనరేట్ అవ్వదు, అంటే మాస్టర్ డేటా అని అర్థం. అలాగే ప్రతి కంపెనీకి కూడా రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని వెండార్స్ అంటారు. రా మెటీరియల్ సప్లై చేస్తారు కంపెనీస్ కి, సో వెండార్ మాస్టర్ క్రియేట్ చేస్తాం, అక్కడ కూడా టీఆర్ జనరేట్ అవ్వదు. వెండార్ అనేది మాస్టర్ డేటా, సో మాస్టర్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు. సేమ్ టు సేమ్ ట్రాన్సాక్షనల్ డేటా కూడా టీఆర్ జనరేట్ అవ్వదు. ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా, మీరు కాన్ఫిగరేషన్ చేశారు, వాటికి మాత్రమే టీఆర్ అనేది జనరేట్ అవుతుంది. సో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు, కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ప్రోగ్రామింగ్ డేటా. ప్రోగ్రామింగ్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఇస్ ఏ వన్ రోబో. ఇప్పుడు ఎస్ఏపి సాఫ్ట్వేర్ అంతా కూడా ఒక ప్రోగ్రామ్. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ డేటా? ABAP కన్సల్టెంట్.
అబాపర్స్ ఉంటారు. అబాపర్స్ వీఆర్ ద ఫంక్షనల్ కన్సల్టెంట్స్. మనం ఎవరిని ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. మనకు సి లాంగ్వేజ్, C++, జావా ఇవేమి అవసరం లేదు. కంప్లీట్ గా కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాం. వీఆర్ ద ఫంక్షనల్. మరి ప్రోగ్రామింగ్ డేటాకి ఎవరు రెస్పాన్సిబుల్? ఇది ఎవరు రెస్పాన్సిబుల్? అబాప్ కన్సల్టెంట్. దేర్ ఆర్ టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు. ఎస్ఏపిలో 2 టైప్స్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ ఉంటారు. టెక్నికల్ కన్సల్టెంట్స్, ఫంక్షనల్ కన్సల్టెంట్స్. వీఆర్ ద ఫంక్షనల్ కన్సల్టెంట్స్. సి లాంగ్వేజ్లు, C++, జావాలు లేదంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఏమీ లేకుండానే కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. వీఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్స్. టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటే ప్రోగ్రామింగ్ డేటాకి దేర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. ఎవరు వాళ్ళు? అబాపర్స్ అంటారు. అబాప్. ఓకేనా? అది నెక్స్ట్. అవి సపరేట్ గా క్లాసెస్ ఉంటాయి. ఈ ప్రోగ్రామింగ్ డేటా అంటే ఏమని నేను చెప్తాను మీకు తర్వాత. నోట్స్ కూడా ఇస్తాను. నెక్స్ట్ పాయింట్. సో ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేసాం. నెక్స్ట్ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. OB45 వెళ్ళండి. OB45 లేదంటే సేమ్ పాత్ వెళ్ళండి. SPRO, IMG. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. IMG అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. అదే సెకండ్ వన్. టీ కోడ్ ఓపెన్ చేయండి. టీ కోడ్ ఏంటి? OB45 డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో ఏంటి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే క్రెడిట్ ప్లస్ కంట్రోల్. క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఎగ్జాంపుల్, ఒక ప్రతి కంపెనీకి కూడా కస్టమర్స్ ఉంటారు. క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. జస్ట్ మనం కాన్ఫిగరేషన్ చేస్తాం అంతే. బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. Who will take care of the credit control area? Who will take care of the responsible for the credit control area? SD consultants. SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది SAP లోనే. సో వాళ్ళకి సంబంధించింది. జస్ట్ మనం కాన్ఫిగరేషన్ చేస్తాం అంతే. అంటే ఒక కస్టమర్ కి సంబంధించినటువంటి క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ మీకు ప్రతి దానికి కూడా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. మండే చెప్తాను మీకు మళ్ళీ. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. జస్ట్ వీ విల్ క్రియేట్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. బట్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? SD ఫంక్షనల్ కన్సల్టెంట్స్. SDకి సంబంధించిన వాళ్ళు క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి రెస్పాన్సిబుల్ అనమాట. బట్ మనం కాదు. బట్ జస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే, వెళ్ళండి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియా నేమ్ ఇవ్వండి. MRCA ఎగ్జాంపుల్. మీ ఇష్టం, మీరు ఏమైనా తీసుకోండి. యూ కెన్ స్పెసిఫై ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏమైనా తీసుకోండి. ఓకే, క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి నేమ్ ఏమి ఇచ్చాము? MRCA ఇచ్చాం. మీ ఇష్టం, మీరు వేరేగా అయినా తీసుకోవచ్చు. ఇలా ఇవ్వాలని ఏం లేదు. నెక్స్ట్ కరెన్సీ ఏంటి? మంది INR కదా, INR ఇవ్వండి. INR. నెక్స్ట్ క్రిందికి రండి. క్రెడిట్ లిమిట్ అన్నాడు. ఇంకా అవేం అవసరం లేదు. లాస్ట్ లో క్రెడిట్ లిమిట్ రండి. నేను అన్లిమిటెడ్ ఇచ్చేస్తున్నాను. 9 nines ఇవ్వండి. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ విల్ కంట్రోల్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ విల్ బి కంట్రోల్ ది క్రెడిట్ సేల్స్ ఆఫ్ ఈచ్ కస్టమర్. క్రెడిట్ లిమిట్ ని కంట్రోల్ చేస్తుంది. క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఎంటర్ చేయండి.
సేవ్ చేయొద్దు, జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. నాకు డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఎంఆర్సిఏ దగ్గర క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇది బ్యాక్ వచ్చి డిస్క్రిప్షన్ ఇవ్వాలి, డైరెక్ట్ గా తీసుకోదు. ఎంటర్, సేవ్. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఓకే, డేటా వాస్ సేవ్డ్. మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేసాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏమి చూడండి, అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI all objectives directly or indirectly we will assign or mapping to our company code. డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు, మనం మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాము. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అని అర్థం. ఓకే, OB38 లేదంటే అసైన్మెంట్స్ లోకి వెళ్ళండి. డైరెక్ట్ గా టీ కోడ్ కూడా వాడచ్చు మీరు. SPRO ద్వారా వెళ్ళండి. స్లాష్ అన్ని వాళ్ళ మీద ఇవ్వలేదు. OB38 లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళచ్చు, మీ ఇష్టం. ఎంటర్. SPRO కరెక్టే వచ్చారు కదా. IMG పైన క్లిక్ చేయండి. ఏమైంది? IMGలోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్స్ లోకి వెళ్ళాలి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా, అదే ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. అక్కడ పొజిషన్కి వెళ్ళి ఏమి ఇవ్వాలి, మీ ఏమడిగింది, మీరు కంగారు పడకండి, స్లోగా చేయండి. చూడండి ఇక్కడ ఏమడుతుంది, కంపెనీ కోడ్ అని ఉంది ఇక్కడ. సో కంపెనీ కోడ్ ఇవ్వాలి, ఇవ్వండి. MR11 ఇది అవర్ కంపెనీ కోడ్. లెఫ్ట్ సైడ్ చూపించండి, మన కంపెనీ కోడ్ ఏముంది, అదిగో MR11 లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. రైట్ సైడ్ ఏముంది, CCAR ఉంది. CCAR అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని అర్థం. మన క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏంటి, MRCA ఇవ్వండి, ఎంటర్ చేయండి. MRCA, ఎంటర్, సేవ్. నెక్స్ట్ టైం నుండి TR అనేది క్రియేట్ చేయము, ఒకటే సేమ్ TR తో కంటిన్యూ అవుతాం. ఏం చేస్తాం మనం ఇక్కడ, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. కంటిన్యూ చేయండి. ఓకే, సెలెక్ట్ చేయండి, మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా సెలెక్ట్ చేయండి, మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. చూసారా, అది MR11 is our company code. MRCA is the credit control area. ఇప్పుడు ఏం చేసాము, we are assigning our credit control area to our company code. క్రెడిట్ కంట్రోల్ ఏరియాని కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. సో ఇది కంప్లీట్ గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్. సో మీరు టీ కోడ్ వాడచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చండి, మీ ఇష్టం. సార్ పాత్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉందంటే టీ కోడ్స్ ద్వారా వెళ్ళండి, తర్వాత పాత్ ద్వారా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మనం ఏం చేసాం, బిజినెస్ ఏరియా ఓపెన్ చేద్దాం. సో బిజినెస్ ఏరియా క్రియేట్ చేసాం కదా, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ OX03కి వెళ్ళండి, కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి OX03 /n ఇవ్వాలి, /n OX03 ఎంటర్.
సో మనం బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాం. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్కి వెళ్తాం. వెళ్ళండి. ఎంఆర్ 2 స్టార్స్ ఇవ్వండి, ఎంఆర్ ఇవ్వండి అండ్ 2 స్టార్స్ ఇవ్వండి. ఎంటర్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా, ఇవి మనం క్రియేట్ చేస్తుంది బిజినెస్ ఏరియాస్. ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసినటువంటి బిజినెస్ ఏరియాస్. 4 బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేస్తాం. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే ఎక్కడికి వెళ్తాము, పొజిషన్కి వెళ్తాం. ఏదైనా అంటే ఇదే కాదు, ఏదైనా మీరు ఏదైనా చేయండి, ఇట్లా వెళ్ళాలి. కమాండింగ్ ఫీల్డ్ ఇవ్వండి, OC-C1, OC-C1. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా టైటిల్ బార్ చూడండి, అక్కడ మీరు ఏం చేస్తున్నారో టైటిల్ బార్ లో కనిపిస్తుంది. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా పైన కనిపిస్తుంది చూడండి, అది. ఓకే, కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్. క్లిక్ చేయండి. మీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏంటి? అయ్యో అది కాదు, ఎంఆర్ సిసినా, కంటిన్యూ చేయండి. ఇవన్నీ నోట్ చేసుకోవాలి, ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేసామనేది నోట్ చేసుకోవాలి మీరు. చూసారా, ఇది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. టీ కోడ్ ద్వారా వెళ్ళండి, లేదంటే పాత్ ద్వారా అయినా వెళ్ళండి, మీ ఇష్టం. కంప్లీట్ యువర్ చాయిస్. OB-45 క్రెడిట్ కంట్రోల్ ఏరియా. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీస్, క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్ వెళ్ళండి. MRCA కదా, చూడండి ఇక్కడ కనిపిస్తుంది. ఇది చూసారా, ఇది మన క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. క్లియర్ కదా? 1 minute. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఈసీసీలో చేస్తున్నాం కదా, మీరు S4 HANA సర్వర్లో చేసినా కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది, ఏమీ చేంజ్ అవ్వదండి. ఇప్పటి వరకు చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా ఈసీసీలో చేసిన, S4 HANAలో చేసిన సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఒకవేళ డిఫరెన్స్ అంటే ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? ఒక 1% డిఫరెన్స్ ఉండొచ్చు, ఏమైనా చిన్న చిన్నవి చేంజెస్ ఉండొచ్చు. సో ఈసీసీ సర్వర్లో చేసిన, S4 HANA సర్వర్లో చేసిన సేమ్ టు సేమ్ స్టెప్స్ ఉంటాయి, సేమ్ టు సేమ్ స్టెప్స్ ఉంటాయి. మీకు నేను నోట్స్ అండ్ మెటీరియల్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, S4 HANA గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనది ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ లింక్ నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. 1 minute. చాట్ బాక్స్ లో ఒక ప్లేలిస్ట్ తోటి ఫార్వర్డ్ చేశాను. S4 HANAకి సంబంధించిన వీడియోస్ అన్ని ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, మీరు కంపారిజన్ చేసుకోవాలంటే చేయొచ్చు. S4 HANAకి సంబంధించిన కంప్లీట్ ఉన్నాయి. ఈసీసీలో నేర్చుకుంటే చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. సెకండ్ స్టెప్ S4 HANA అనేది ఇక్కడ చూడండి. S4 HANAకి సంబంధించిన కంప్లీట్, యాక్చువల్లీ ఇక్కడ అన్ని అప్లోడ్ చేస్తాను చాలా వరకు. ఇది రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఛానల్ అనమాట, ఇక్కడ అన్ని మీకు అవైలబుల్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్. సో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసామండి. అలాగే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేసాము. నోట్స్ ఇస్తాను, ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ కూడా, డిఫైన్ కంపెనీ అంటే ఏంటి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి అనేది రేపు మార్నింగ్ మనం, రేపు కాదు మీకు నెక్స్ట్ క్లాస్ మండే నుండి ఉంటుంది, మండే రోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, మండే రోజు మనం డిస్కస్ చేద్దాం. మండే రోజు ఒక 1 hour పడుతుంది, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. అంటే ఏ మీకు ఆల్రెడీ తెలుసు, మీకు ఇంకా డెప్త్ గా విత్ నోట్స్ అనమాట, ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం ఏంటనేది మొత్తం మండే రోజు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు.
క్లియర్ కదా? క్లియర్ అందరికి? అండ్ సర్వర్ యాక్సెస్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి. అలాగే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మీరు ఏం చేస్తున్నారు అనేది తెలియాలి కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే SAP అనేది లెంతీ కాన్సెప్ట్స్ అండి. 100 మెంబర్స్ నేర్చుకున్న ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరికి వస్తుంది జాబ్స్, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవరైతే పేషెన్సీగా ఉండి హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకే వస్తుంది. అంతేకాని ఏదో టైం పాస్ కి జాయిన్ అయ్యామనుకుంటే జాబ్స్ రావండి. చాలా టఫ్ ఏం కాదు, ఈజీగానే ఉంటుంది. లెంతీ కాన్సెప్ట్. SAP అనేది లెంతీ కాన్సెప్ట్. కంప్లీట్ గా మీ పేషెన్సీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? లెంతీ కాన్సెప్ట్ అన్నమాట SAP అనేది. ఈరోజు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయింది కదా, అది సెలెక్ట్ చేయండి. ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి. పైన అది ఫస్ట్ లో ఉంది. దానికి ఏదైనా కలర్ యాడ్ చేయండి. ఈ చాప్టర్ కంప్లీట్ అయింది కదా, ఎల్లోలో బ్లూలో వచ్చేస్తాం. ఇలా కంప్లీట్ అయినవన్నీ కూడా చేంజ్ చేస్తాము. ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్ని చెప్తాను. ఇంకా 1 or 2 టాపిక్స్ కూడా యాడ్ చేస్తాం మీకు. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ మండే నుండి ఉంటుందండి. మండే నుండి జాయిన్ అవ్వండి. రేపు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మండే రోజు. So tomorrow day after tomorrow we don't have class, sir. Tomorrow day after tomorrow we don't have class. No. Okay, sir. Thank you. Next class will be started from the Monday onwards. Monday నుండి డౌట్ ఉంది. చెప్పండి. లోకేష్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంది కదా, స్క్రీన్కి వెళ్తారా? సార్, వీ హ్యావ్ క్రియేటెడ్ కంపెనీ కోడ్ అండ్ కంపెనీ అసైన్డ్ ఈచ్ అదర్, ఓకే, అండ్ ఫంక్షన్ మాత్రం వదిలేసాం. ఇస్ దేర్ ఎనీ రీజన్ సార్? ఐ మీన్ ఫంక్షన్ మనం కంపెనీ కోడ్కి ఎందుకు అసైన్ చేయలేదు అంటున్నారా? అవునవును. అది యాక్చువల్గా మనం GL అకౌంట్స్ లో మనం అసైన్ చేసుకోవచ్చండి. రైట్ నో అప్పుడు డైరెక్ట్ గా అవ్వదు. మనం నెక్స్ట్ క్లాసెస్ లో మనం కావాలంటే అసైన్ చేసుకోవచ్చు. అది ఇక్కడ అవ్వదు, డైరెక్ట్ గా కాదు, అది వేరే వేలో క్రియేట్ చేయాలి. ఇక్కడ కాదు, నెక్స్ట్ GL క్రియేషన్ లో వస్తుంది అది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్లాసెస్ ఉంటే నెక్స్ట్ క్లాసెస్ లో మీకు కావాలంటే అసైన్ చేసుకోవచ్చు ఫంక్షనల్ ఏరియా అనేది. సార్, ఐ హావ్ ఎ డౌట్. చెప్పండి. మనం ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేసాం కదా, దానికి ఒక నెంబర్ ఇచ్చాం, సమ్ 1001 అని. అది ఏ నెంబర్ అన్నా ఇవ్వచ్చా? అది ఇవ్వచ్చండి. మీరు నెంబర్ కానీ లెటర్స్ కానీ ఏదైనా ఇవ్వచ్చండి. ఇది ఆప్షనల్. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్రెడీ మనం ఇచ్చిన నెంబర్ తీసుకోదు మీకు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఈరోజు చేసాం కదా, సేమ్ సర్వర్ అందరికి ఒకళ్ళే యాక్సెస్ ఇస్తున్నారు కాబట్టి సేమ్ నెంబర్ తీసుకోదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ కీ అని ఒక మెసేజ్ ఫామ్ అవుతుంది, ఎర్రర్ వస్తుంది మీకు. అప్పుడు ఏం చేయాలంటే వేరే నెంబర్ అనేది ఇవ్వాలి. మీరు ఏమైనా 6 digits ఇవ్వండి. ఓకే సార్. క్లియరా అందరికి? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి కూడా మాట్లాడచ్చు, మీరు గ్రూప్ లో మాట్లాడలేకపోతే. అండ్ వన్ మోర్ థింగ్, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళందరినీ ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాను. మీకు మండే రోజు లింక్ ఇస్తాను, మెయిల్ కి వస్తుంది లింక్. ఓకే, క్లియరా? ఐ మీన్ ఫర్ మండే కాల్ విల్ రిసీవ్ లింక్ ఆర్ సేమ్ లింక్ తో జాయిన్ అవ్వండి. ఓకే, మీరు మండే లింక్ వస్తుందంటారా? దానికి అడుగుతాను. సేమ్ లింక్ అండి, సేమ్ లింక్ తో. ఏ లింక్? వాట్సాప్ లింక్ నేను అంటుంది. ఓకే. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళందరినీ ఆ గ్రూప్ లో యాడ్ చేద్దాం అంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. సర్వర్ యాక్సెస్ ఇస్తారు సార్. సర్వర్ యాక్సెస్ సర్వర్ కి పేమెంట్ చేస్తారా? 1000 పే చేయాలి సెపరేట్ గా. పే చేశాను సార్. ఎప్పుడు చేశారు మీరు? ఫీస్ తో పాటే. నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. లాస్ట్ క్వశ్చన్ ఒకటి తీసుకుంటారా సార్? చెప్పండి. ఇప్పుడు ప్రతి కంపెనీ కోడ్ కి ఒక క్రియేట్ కంట్రోల్ ఏరియా మనం అసైన్ చేయాలా సార్? చేయాలి. ఇప్పుడు 100 కంపెనీ కోడ్స్ ఉంటే మనం 100 CCS అసైన్ చేస్తాం సార్. అంటే 1:1 రేషియో. 100 కంపెనీ కోడ్స్ అసలు ఎక్కడ ఉంటాయండి? ఎక్కడ అన్ని కంపెనీ కోడ్స్ ఉండవు. అందుకు ఉంటాయి అంటే గ్రూప్ కింద ఉండవండి. మీరు ఏ కంపెనీ కోడ్కి ఆ కంపెనీ కోడ్కి సపరేట్ గానే చేయండి. ఓకే, అంటే ఇప్పుడు గ్లోబల్ లో ఇప్పుడు గ్రూప్ కింద ఒక అన్ని వేరియస్ కంట్రీస్ లో GPUs కింద కూడా అది మేబీ చేంజ్ అవ్వచ్చు, బట్ ఏ కంపెనీ కోడ్కి అదే క్రియేట్ చేయండి. అది ప్రాపర్ వేలో ఉంటుంది. ఓకే సార్, ప్రాపర్ వేలోనే ఫాలో అవ్వండి. ఓకే సార్. కంపెనీ కోడ్స్ ఎన్ని ఉంటాయి? ఒక కంపెనీకి టాటా గ్రూప్ లో మహా అయితే ఒక 10 కంపెనీ కోడ్స్ ఉంటాయి, లేదంటే 15, 100, 200 ఉండవు కదా, లేదంటే ఒక 20 మ్యాక్సిమం. అలా ఉన్నా కూడా ఒకరికే ఇవ్వరు కదా, అది మల్టిపుల్ కంపెనీస్ హ్యాండిల్ చేస్తుంటాయి. ఒకరికే ఇవ్వరు అనేది.
ఇంకోటి మీరు వర్క్ చేసేదంతా ఎవరికి చేస్తున్నాం మనం? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. ఇప్పుడు ఐబీఎం ఉంది అనుకోండి సార్, ఇప్పుడు ఐబీఎంకి 100 ఉండవా సార్ యావరేజ్? ఏంటండి ఐబీఎం లాంటి దానికి కూడా ఉండవా సార్? అంటే ఈ వాయిస్ నాకు క్లారిటీగా అర్థం అవ్వట్లేదు. ఓకే, ఐబీఎం లాంటి కంపెనీస్ కూడా ఉండవా సార్ అని అడుగుతున్నాను. ఇప్పుడు ప్రెజెన్స్ ఇప్పుడు అందరికీ అలా కాదండి. ఇది ఏ కంపెనీ కూడా సపరేట్ గా చేయండి సార్. మీరు మల్టిపుల్ గా అలా చేస్తే వర్కౌట్ అవ్వదండి. మళ్ళీ మీరు అసైన్మెంట్స్ ప్రాపర్ గా చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. దేనికదే చేయండి సపరేట్ గా. ఓకే సార్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, బాబాయ్, థ్యాంక్ యూ, హ్యాపీ వీకెండ్.